ఏదో రాజకీయాలు ఏమైనప్పుడు కూడా ఎవరెవరి శవ రాజకీయాలు అయినప్పుడు కూడా ఎవరెవరు బాధ్యతగా వహించినప్పుడు కూడా అక్కడ పోయిన ప్రాణాలు అయితే రావు. 6 మత్స్యకారులు ప్రాణాలు వదిలారు. అసలు వాస్తవంగా ఈ విషయంలో మత్స్యకారులకు జరిగినటువంటి అన్యాయం ఏంటి? ఎందుకు ప్రభుత్వం విషయంలో నిజంగానే ప్రభుత్వం తప్పు చేసిందా? సకాలంలో స్పందించలేదా? అదేవిధంగా ఇటు పక్క వైఎస్ జగన్ ఏదైతే దానికి ప్రత్యామ్నాయంగా వాళ్లకు జరిగినట్టు నష్టాన్ని ఇటు ₹1 కోటి ఎక్స్గ్రేషియా అడగటంలో ఎంతవరకు న్యాయం? ఏమంటారు ఓవరాల్గా? ఇప్పుడు సముద్రంలో మత్స్యకారులు బయటకు వెళ్ళడం అందరికీ తెలిసినటువంటి విషయం. వాతావరణం సరిగ్గా లేనప్పుడు కొంతమంది కొన్ని సందర్భాల్లో మరణించడం కూడా ఒక విషాదం అనేది అందరికీ తెలుసు. అందువలన ప్రభుత్వాలు అంటే వాతావరణ శాఖ అనేక సందర్భాల్లో మత్స్యకారులకు కానీ లేకపోతే సముద్రంలో ఉన్నటువంటి అలకల్లోల పరిస్థితులను బట్టి వేటకు వెళ్ళొద్దని ఇట్లాంటి హెచ్చరికలన్నీ కూడా చేస్తూ ఉంటుంది. అయినా కానీ అనేక సందర్భాల్లో వాటిని ఖాతరు చేయకుండా కావచ్చు, లేదా అప్పటికే సముద్రంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు చనిపోవడం అనేటువంటిది ఒక దురదృష్టకరమైనటువంటి అంశం మనకి తెలిసిందే. అయితే ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో ప్రతి అంశాన్ని వివాదాస్పదం చేయడం అనేటువంటిది ఒక కళగా మారింది. ఇది ఎవరికి కూడా గౌరవప్రదమైనటువంటి కాదు అనేది మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఈ ఉదంతంలో 6 మత్స్యకారులు చనిపోయినటువంటి ఉదంతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఆరోపణల్ని మనం సమర్థించాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అని చెప్పేటువంటి ప్రభుత్వము లేదా అధికార పార్టీ వాళ్ళని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దాని మీద విచారణ జరిపి, ఎందుకు అంటే ఆ ఉదంతం గురించి ఎప్పుడు రిపోర్ట్ అయింది, ఆ రిపోర్ట్ అయిన తర్వాత అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందించింది ఏమిటి అనేటువంటివన్నీ కూడా రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ ని ఒక విచారణ కమిటీ పరిశీలించి ఏం జరిగింది ఏమిటనేటువంటిది తేల్చిన తర్వాత మాత్రమే అధికార యంత్రాంగం లోపం ఉందా లేకపోతే ఎవరి లోపం ఉంది ఏమిటనేటువంటిది మనం నిర్ధారించగలం తప్ప ప్రతిపక్ష నాయకులు చెప్పినటువంటి ఆరోపణల్ని యాజ్ గా తీసుకోవక్కర్లేదు. అదేవిధంగా అధికార పక్షం చెప్పేటువంటి మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పేటువంటి దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. విచారణ కమిషన్ నివేదికని బయటపెట్టండి. అప్పుడు ఆ విచారణ కమిషన్ నివేదిక సక్రమంగా ఉందా లేదా అనేటువంటిది ఎవరైనా పరిశీలించి తమ అభిప్రాయాలు చెప్పచ్చు, లేదా లోపం ఉంటే దాన్ని ఎత్తి చూపవచ్చు. ఇది ఒక అంశం. రెండోది కాంపెన్సేషన్ గురించి ఏ ప్రమాదం జరిగినా లేకపోతే ఏ విపత్తు జరిగినా కానీ కాంపెన్సేషన్ కి కొన్ని నిబంధనలు ఆల్రెడీ ఉంటాయి. అవి జగన్మోహన్ రెడ్డి గారు రూపొందించినటువంటి నిబంధనలు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రూపొందించినటువంటి నిబంధనలు కావచ్చు. ఆ మేరకు కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఇస్తారు కూడా, అందులో రెండు సందేహం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మిస్సింగ్ కేసులు ఉంటాయి. ఆ మిస్సింగ్ కేసులు ఉన్నప్పుడు ఆ మిస్ అయినటువంటి వాళ్ళు చనిపోయారని నిర్ధారిస్తే ఒక సమస్య వస్తుంది. ఆ వాళ్ళ సంగతి తేలకుండా జాప్యం జరిగితే మరొక సమస్య వస్తుంది. అందువలన కేస్ టు కేస్ ఏం జరిగింది ఏమిటి అనేటువంటిది మనం చూసి చెప్పాలి తప్ప బ్లాంక్ గా మొత్తాన్ని నిరాకరించారని కానీ లేదా మొత్తాన్ని ఇచ్చారని కానీ చెప్పడానికి అవకాశం లేదు. ఇక కాంపెన్సేషన్ ₹1 ఇవ్వాలా, 50 లక్షలు ఇవ్వాలా, 2 కోట్లు ఇవ్వాలా, ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేదా మత్స్యకార సంఘాలు కావచ్చు, లేదా కుటుంబాలు కావచ్చు, వాళ్ళు ఎంతైనా, ఎందుకంటే ఆ ₹1 ఇచ్చినా 2 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణం రాదు ఆ కుటుంబానికి తిరిగి. అందుకని ఎంత ఇవ్వాలా ఏమిటనేటువంటిది దాని మీద అంగీకారం ఉండకపోవచ్చు, లేకపోతే ఇంకొకటి ఉండొచ్చు, కానీ అడగటం అయితే తప్పు కాదు. ₹1 అడగటం. మరి జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారంలో ఉండగా ఆ విధంగా చనిపోయినటువంటి వాళ్ళకి ఎన్ని కోట్లు ఇచ్చారో ఆయన చెప్పి ఉంటే అది ఒక పద్ధతిగా ఉండేది. అటువంటి ప్రకటన అయితే లేదు కనుక అందుకని అడగటం తప్పేం లేదు. ఇవ్వాలా లేదా, నిబంధనలు ఏమిటి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారు, లేదా అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇచ్చారు, ఇప్పుడు నువ్వు ఉన్నటువంటి నిబంధనలు ఏమిటి అనేటువంటిది దాన్ని బట్టి చూడొచ్చు. నా అభిప్రాయం అయితే ఉదారంగా అలాంటి కుటుంబాలకి, ప్రాణాధారం కోల్పోయినటువంటి అలాంటి కుటుంబాలకి ఉదారంగా మాత్రం నష్టపరిహారం ఇవ్వాలి అనే డిమాండ్ను మాత్రం నేను సమర్థిస్తా అనేది ఈ సందర్భంగా నేను చెప్తాను. కోటేశ్వర గారు, బాలగురుస్వామి గారు, ఇప్పుడు దాదాపు వైసీపీ సంబంధించిన సోషల్ మీడియా కానివ్వండి, దానికి సంబంధించిన ట్రోల్స్ ఒకటి నడుస్తూ ఉంది. ఏదైతే
ఆ టీడీపీ వాళ్ళు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి కిలోమీటర్లకి నాటికల్ మైల్స్కి తేడా తెలియదు అనే విషయాన్ని ప్రస్తావిస్తూ, ఓకే అసలు ఇక్కడ మానవత్వానికి శివరాజకీయాలకి టీడీపీకి తేడా తెలీదు అంటే కిలోమీటర్లు తేడా తెలియటానికి 6 మత్స్యకారులు చనిపోవాలా అంటూ కూడా సెటైరికల్గా వైసీపీ ట్రోల్ చేస్తుంది. అసలు ఎందుకు వచ్చింది ఈ టాపిక్ కిలోమీటర్లకి నాటికల్ మైల్స్కి? కిలోమీటర్లకి నాటికల్ మైళ్ళకి తేడా తెలియదని చెప్పి ఎందుకనంటే చాలా సందర్భాల్లో